ఫిబ్రవరి 14వ తేదీ అనగానే ఈరోజు యావత్ యువతలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం వ్యాలంటైన్స్ డే అని. అదే కాదు, ఏదైతే 7 సంవత్సరాల క్రితం అంటే 2019 సంవత్సరంలో జరిగిన ఒక దుర్ఘటన, 40 మంది వీర జవాన్లు మనం కోల్పోవడం జరిగింది. పాకిస్తాన్ దుశ్చర్యల వల్ల వాళ్ళు 40 మంది వీర జవాన్లు చనిపోవడం, అది ఈరోజే. దాని సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా జేసీఐ నెల్లూరు టౌన్, జేసీఐ ఏంజల్స్, జేసీఐ ఎలైట్ ఈ సంస్థల ద్వారా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని వారికి వీర జవాన్లకి మా యొక్క నివాళులు అర్పించే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పుల్వామా అటాక్ జరిగి ఈరోజు నేటికి 7 సంవత్సరాలు పూర్తయింది. సో ఆ రోజు మన సైనికులు దాదాపు 40 మంది సిపిఆర్ఎఫ్ జవాన్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందారు. ఆ వీరమరణం పొందిన వారికి మేము ఈరోజు జేసీఐ నెల్లూరు టౌన్ తరఫున ఘన నివాళులు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నిర్వహిస్తున్నాము. వాళ్ళు అర్పించిన ప్రాణాలకి మనం ఈరోజు గౌరవంగా గుర్తు చేసుకుంటున్నాము. ఈ రోజు బ్లాక్ డేగా అనౌన్స్ చేయబడింది. సో ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ఎన్నో చేకూరుస్తామని నెల్లూరు టౌన్ జేసీఐ నెల్లూరు టౌన్ తరఫున తెలియజేస్తున్నాము. 2019 ఫిబ్రవరి 14న మన వీర జవాన్లు వెళ్తుండగా 40 మంది చనిపోయారు. దానికి పేలుడు పదార్థాలతో నిండిన ఒక వాహనం వచ్చి ఢీకొనడంతో అలా జరిగిందండి. సో ఇది బ్లాక్ డేగా ప్రకటించారు. మేము జేసీఐ నెల్లూరు ఏంజల్స్ తరపున వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఇట్లా క్యాండిల్స్ మార్చ్ చేస్తున్నామండి.